E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఉద్యమం స్టార్ట్ చేశారు. ప్రధాని నివాస మార్గంలో నిరసన తెలియజేశారు. ప్రజలంతా కలిసి రావాలని కూడా కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గారు, ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా విధానపరంగా E20కి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. వాహనదారులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆప్ E20కి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేసింది. సరే, E20 ఉద్యమం మరో నీట్ ఉద్యమంలా ఉధృతమవుతుందా? అంటే మీరు అన్నట్లు ఆ పోరాటము నేరుగా ఒక పెద్ద మూమెంట్ కు పిలిపివ్వలేదు ఏ పార్టీ, కరెక్ట్ అది. కానీ పార్లమెంట్ లోను బయట E20 పెట్రోల్ పైన అభ్యంతరాలు చెప్తూనే ఉన్నారు రాజకీయ పార్టీలు. పంజాబ్ శాసనసభ ఏకంగా E20 పెట్రోల్ పైన తీర్మానం కూడా చేసింది. మీకు ఎందుకు అంటే, మీకు లేటెస్ట్ నేను చెప్పాను ఇదే కూడా, సీ ఓటర్ సర్వే ప్రకారం మీకు మోర్ దెన్ 50% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ అంటే 2024లో ఎన్డీఏకు ఓటు వేసిన వాళ్ళలో 50% పైగా E20 పెట్రోల్ పైన ప్రభుత్వ వాదన అంగీకరించడం లేదు. E20 పెట్రోల్ వల్ల మాకు మైలేజ్ తగ్గుతోంది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది, వెహికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇది సీ ఓటర్ సర్వే. మీరు సీ ఓటర్ అవసరం లేదు, మీరు ఎవరైనా సర్వే చేయండి, ఇంక్లూడింగ్ ఎన్డీఏ ఓటర్లు కూడా అసంతృప్తి ఉన్నారు E20 పెట్రోల్ పైన. మీకు ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్ ఒకటి, రామ మందిర విరాళాల దొంగతనం ఒకటి, యూజీసీ సోషల్ జస్టిస్ గైడ్ లైన్స్ ఒకటి, ఇలాంటి అంశాలపైన ఎన్డీఏ ఓటర్లే తిరగబడ్డారు. మీకు యూజీసీ గైడ్ లైన్స్ కంప్లీట్ గా ఎన్డీఏ ఓటర్లు, వేరేటోళ్ళు ఎవరు లేరు, ఈ ఎన్డీఏ ఓటర్లే తిరగబడ్డారు. సో క్లియర్ గా ఎన్డీఏ ఓటర్లే ఈ అంశాలపైన తిరగబడుతున్నారు. దానికి ఉదాహరణ మీకు బంకీపూర్ ఉప ఎన్నిక, ఎన్డీఏ బీజేపీ కోర్ ఓటు కూడా కోల్పోయారు. అప్పర్ కాస్ట్, లాయల్ అప్పర్ కాస్ట్, మిడిల్ క్లాస్ ఓటర్ను బీజేపీ కోల్పోయింది. 25%, 62% నుంచి పడిపోతే మోర్ దెన్ 25% ఓటింగ్ కోల్పోయింది. మామూలు విషయం కాదు. 52,926 52,900 పైగా ఓట్లతో నితిన్ నవీన్ గెలిస్తే మన 19,000 పైన ఓట్లతో ఓడిపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? కోర్ ఓటు పోతే. అంటే బీజేపీకి ఓటు వేసిన వారిలో ఎథికల్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ నచ్చక బీజేపీ ఓటర్లు అంతా హిందుత్వ ఓటర్లే కారు. బీజేపీ ఓటర్లలో ఒక గణనీయమైన భాగం కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్, కాంగ్రెస్ దశాబ్దాల రాజకీయ సంస్కృతిని ఏవగించుకొని బీజేపీకి ఓటేశారు. కానీ బీజేపీ ఎందుకంటే పార్టీ విత్ డిఫరెన్స్ అని పిలిపివ్వడంతో, ఎందుకంటే అది బీజేపీ డైనాస్టిక్ పార్టీ కాదు. బీజేపీ అంటే ఒక క్లీన్ గవర్నమెంట్, క్లీన్ పాలిటిక్స్, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటుంది అనే ఆశతో ఎథికల్ ఓటర్ ఓటేశారు. ఇటీవల ఈ 12 ఏళ్ల అనుభవంతో ఏమైందంటే ఎథికల్ ఓటర్ బీజేపీకి దూరం అవుతున్నారు. ఎథికల్ ఓటర్ అంటే పార్టీ చేస్తున్న ఫిరాయింపు రాజకీయాలు, పార్టీలను చీల్చే విధానము, గవర్నర్లను ఉపయోగించుకునే విధానము, ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల వాళ్ళని తీసుకుని పదవులు ఇవ్వడము, అవినీతి పనులను కూడా తీసుకుని వాషింగ్ మిషన్ లాగా మారడము, ఇవన్నీ చూసిన తర్వాత ఎథికల్ ఓటరు ఇవాళ కాంగ్రెస్ కు బీజేపీకి తేడా ఏముంది అని ప్రశ్నిస్తున్నారు. హిందుత్వ ఓటరు రామ మందిర విరాళాల చోరీ వల్ల హిందుత్వ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. అప్పర్ కాస్ట్ ఓటర్ యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనల వల్ల డిస్టర్బ్ అయ్యాడు. మీకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ యంగ్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. E20 పెట్రోల్ వల్ల వీళ్ళందరూ డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే E20 పెట్రోల్ అందరూ వాడతారు కదా. E20 పెట్రోల్ వాడని వాళ్ళు ఎవరు లేరు. E20 పెట్రోల్ సెక్యులర్ వాది వాడతాడు, హిందుత్వవాది వాడతారు. E20 పెట్రోల్ అప్పర్ కాస్ట్ వాడతారు, లోయర్ కాస్ట్ వాడతారు. E20 పెట్రోల్ 30 ఏళ్ళ యంగ్ పర్సన్ వాడతాడు, మీకు 60 ఏళ్ళ బూమర్స్ వాడతారు. జెన్జీ, మిలీనియల్స్, జెన్ఎక్స్, బూమర్స్, జనాల్ఫా వాడరు. కానీ జనాల్ఫాలు కూడా లైసెన్స్ లేకుండా నడిపి యాక్సిడెంట్లు చేస్తున్నారు. అందరూ E20 పెట్రోల్ వాడుతున్నారు కదా. సో E20 పెట్రోల్ కట్స్ అక్రాస్ ఆల్ సెక్షన్స్. నేను చెప్పిన ఒక్కొక్క సెక్షన్, ఎథికల్ ఓటర్ ఒక కారణం వల్ల దూరం అయితే, హిందుత్వ ఓటర్ ఒక కారణం వల్ల అసంతృప్తి చెందితే, అప్పర్ కాస్ట్ ఓటర్ ఇంకో కారణం వల్ల అసంతృప్తి చెందితే, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఓటర్ ఇంకో కారణం వల్ల అసంతృప్తి చెందితే, ఈ అన్ని వర్గాల ఓటర్లు E20 పెట్రోల్ వల్ల అసంతృప్తి చెందుతున్నారు. అందువల్ల అపోజిషన్ దీంట్లో ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని యాక్టివిటీస్ మొదలయ్యాయి, మీకు జంతర్ మంతర్ల నిరసనలు. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగే అంశంగా
అపోజిషన్ గుర్తించింది. ఎందుకంటే మైలేజ్ మొదట్లో తగ్గదన్నారు, ఇప్పుడు నితిన్ గడ్కరీ ఒప్పుకుంటున్నాడు ఎస్ మైలేజ్ కొంత తగ్గుతుంది అని. అసలు మెయింటెనెన్స్ కాస్టే ఉండదు అన్నారు, ఇప్పుడు ఒప్పుకుంటున్నావు నిజమే రబ్బర్ పార్ట్స్ చెడిపోతాయి, మెటల్ పార్ట్స్ చెడిపోతాయి అని. అంతకుముందు ఒప్పుకోలేదు ఇవన్నీ, ఇప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది, అన్ని అంగీకరిస్తున్నారు, స్లోగా ఒక్కొక్క దాన్ని అంగీకరిస్తున్నారు. అందువల్ల డెఫినెట్ గా E20 పెట్రోల్ బీజేపీకి ఒక ఛాలెంజ్ అయితే దానిపైన మరి మూమెంట్ నీట్ లాగా ఇష్యూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ట్రిగర్ అవుతుంది, అన్ని ఒకే రూపంలో ట్రిగర్ కావు, ఎమోషనల్ గా స్పాంటేనియస్ గా వచ్చింది కదా ఈ కాక్రోచ్ ఉద్యమం. లేకపోతే కాక్రోచ్ ఉద్యమం లాగా ప్రతి ఒక్కటి స్పాంటేనియస్ గా ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మాత్రం E20 పెట్రోల్ పైన చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ ఓటర్లు కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నమాట నిజం.